బిగ్ బాస్ సీజన్ 9. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే, సో ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఫస్ట్ ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ అయితే ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ కమాండర్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ గేమ్ జరిగింది. సో ఈ గేమ్లో అయితే పవన్ మరియు నిఖిల్ అయితే పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళు ఆపోనెంట్గా అయితే ఈరోజు వాళ్ళు కొంచెం గట్టి టీంని సెలెక్ట్ చేసుకున్నారు. అది భరణి అండ్ గౌరవ్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఆపోనెంట్గా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఆడిన తర్వాత ఈరోజు గేమ్లో అయితే పవన్ అండ్ నిఖిల్ అయితే గెలిచారు. సో వీళ్ళిద్దరు గెలిచి వాళ్ళ కంటెండర్షిప్ని వాళ్ళు సేఫ్ చేసుకున్నారు. అండ్ ప్రజలు ఈ రోజుతో వాళ్ళ యొక్క గేమ్స్ అయితే అయిపోయాయి. సో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఛాన్స్ లేదు. వాళ్ళు అక్కడి నుండి కమాండర్లుగా మారడానికి వాళ్ళకైతే నెక్స్ట్ ఛాన్స్ అయితే లేదు. సో ఈ విధంగా ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తే రాజారాణి అండ్ కమాండర్లకైతే ఒక గేమ్ పెట్టడం జరిగింది. సో ఈ గేమ్ కోసం కమాండర్లో 4 ఉన్నారు. ఈ 4లో ఇద్దరైతే పార్టిసిపేట్ చేయాలి. ఆ ఇద్దరిని మీరే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ అయితే వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత అందులో నుంచి ఆ 4లో ఇద్దరు రావాలి అంటే సో అందరూ ఐ వాంట్ టు ప్లే అంటూ 4 ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడైతే సంజన అయితే ఒక చిన్న ట్రిక్ ప్లే చేసింది. ఏంటంటే చిట్స్ వేద్దాం, చిట్స్లోంచి ఇద్దరిని తీసుకుందాం, ఎవరిది అయితే వస్తాయో వాళ్ళు గేమ్లోకి వెళ్తారు, ఆడతారు అని చెప్పింది. అందరు కూడా దాన్ని ఫాలో అయిపోయి సో అలా అయితే చిట్స్ వేస్తే నిఖిల్ పేరు అండ్ పవన్ పేరు వచ్చింది. సో వాళ్ళిద్దరైతే గేమ్ ఆడడానికి ముందుకు వెళ్ళారు. ఇది ఈరోజు జరిగింది. ఆ తర్వాత రాజారాణిలోంచి వాళ్ళు కూడా ఎవరిని డిసైడ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చిన తర్వాత వాళ్ళైతే దివ్యని అయితే పంపించారు. సో దివ్య గేమ్ ఆడడానికి ముందుకు వచ్చింది. సో ఇటు సైడ్ నుండి నిఖిల్ గేమ్ ఆడడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళిద్దరిలో అయితే నిఖిల్ అయితే గేమ్ చాలా చాకచక్యంగా ఆడి గెలవడం అయితే జరిగింది. ఈరోజు అయితే గేమ్ చాలా బాగుంది, సూపర్గా ఆడారు ఇద్దరు. అందులో అయితే నిఖిల్ చాలా ఫాస్ట్గా ఆడి ఆయన అయితే కమాండర్ నుంచి రాజుగా అయితే ఈరోజు అయ్యాడు. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ రాజు అయితే మనకు నిఖిల్ అయితే కనిపించబోతున్నాడు. సో ఇప్పుడు ఈ ఎవరైతే దివ్య ఉందో ఆమె రాణి పోస్ట్ నుండి ఆమె అయితే కమాండర్గా మారిపోయింది. ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.